ఓం శాంతి. మురళీ డేట్ 15th December 2023. మురళీ సారము బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఇది రచింపబడి ఉన్న అనాది డ్రామా. ఈ డ్రామాలో ప్రతి ఒక్క నటుని పాత్ర నిశ్చితమై ఉంది. మోక్షం ఎవ్వరికీ లభించదు. ప్రశ్న: శివబాబా అశరీరి అయినా వారు శరీరంలోకి ఎందుకు వస్తారు? వారు వచ్చి ఏ పని చేస్తారు మరియు ఏ పని చేయరు? జవాబు: పిల్లలు, నేను పిల్లలైన మీకు కేవలం మురళి వినిపించేందుకే ఈ శరీరంలోకి వస్తాను. నేను మురళి వినిపించే పనినే చేస్తాను. నేను తినేందుకు తాగేందుకు రాను. మీకు కొత్త రాజధానిని ఇచ్చేందుకు నేను వచ్చాను. ఇతడి ఆత్మ మాత్రమే రుచి చూస్తుంది అని బాబా చెప్తారు. గీతము: ఆకాశ సింహాసనమును వదిలి రండి ప్రభువు. ఓం శాంతి. వేటితోనైతే మనకు సంబంధం ఉంటుందో ఆ పాట వినిపించడం జరుగుతుంది. ఆకాశంలో సింహాసనం అంటూ ఏదీ లేదు. ఈ అంతరిక్షాలే ఆకాశము అని అంటారు. ఆకాశతత్వంలో ఆసనమేది లేదు. పరంపిత పరమాత్మ ఈ ఆకాశతత్వంలో ఉండరు. ఎక్కడుంటారు? పరంధామంలో. పరంపిత పరమాత్మనైన నేను, ఆత్మలైన మీరు ఇరువురము ఈ సూర్య చంద్ర నక్షత్రాల కన్నా అతీతంగా ఉంటాము. దానిని మూలవతనము అని అంటారు. ఏ విధంగా అక్కడ ఆకారంలో సూర్యచంద్రులు నక్షత్రాలు ఉన్నాయో అలాగే ఖచ్చితంగా వృక్షం వలె మహాతత్వంలో కూడా ఆత్మలు ఉంటాయి. ఏ విధంగా తారలు ఏ ఆధారంగా లేకుండా ఆకాశంలో ఉన్నాయో అలాగే ఆత్మలైన మీరు మరియు పరమాత్మ అయిన తండ్రి అందరం మూలవతనంలో ఉండేవారిని. ఆత్మ నక్షత్రంలా ఉంటుంది. జ్ఞాన సూర్యుడు, జ్ఞాన చంద్రుడు మరియు జ్ఞాన సితారలు ఉన్నారు. ఎప్పుడెప్పుడైతే దుఃఖాలు కలుగుతాయో అప్పుడు నేను వస్తాను అని అర్థం చేయించాను. పాత దానిని తప్పకుండా కొత్తదిగా తయారు చేయాలి. పాత దానిలోనే దుఃఖాలున్నాయి. కలియుగంలో దుఃఖాలుంటాయి. స్వర్గంలో అంతా సుఖమే సుఖం. మళ్ళీ నేను వచ్చి సహజ జ్ఞానము మరియు సహజ రాజయోగమును నేర్పించవలసి ఉంటుంది. మీరు రండి అని అందరూ పిలుస్తారు. సింహాసనమును వదిలి రండి అని కృష్ణుని గురించి ఎవ్వరూ చెప్పరు. కృష్ణుని గురించి సింహాసనము అన్న పదము శోభించదు. తాను యువరాజు కదా. చిన్నపిల్లలను తండ్రి తన ఒడిలో లేక తన పక్కనే కూర్చోబెట్టుకోవచ్చు. కానీ ఎప్పుడైతే రాజ్య సింహాసనము లభిస్తుందో అప్పుడే దానిని సింహాసనము అని అంటారు. ఆత్మలు మూలవతనంలో నక్షత్రాల్లా ఉంటాయని బాబా అర్థం చేయిస్తున్నారు. మళ్ళీ అక్కడి నుండి నెంబర్ వారీగా వస్తూ ఉంటారు. తారలు ఎలా పడిపోతాయో చూపిస్తారు కదా. అలాగే అక్కడి నుండి ఆత్మలు కూడా వచ్చి వేరుగా గర్భంలోకి వెళతాయి. ప్రతి ఒక్క ఆత్మ సతో రజో తమో గుణాలను దాటవలసి ఉంటుంది. దీన్ని బాగా నోట్ చేసుకోండి. ఏ విధంగా మొట్టమొదట లక్ష్మీనారాయణలు వస్తారో అలాగే వారు సతో రజో స్థితులను దాటుతూ పునర్జన్మలు తీసుకుంటూ తమో ప్రధాన స్థితిని పొందవలసిందే. ప్రతి ఒక్కరి పాత్ర అదే విధంగా ఉంటుంది. ఎవ్వరూ తిరిగి వెళ్ళలేరు. ఇబ్రహీం, బుద్ధుడు మొదలైన వారు వస్తారు. వారు కూడా సతో రజో తమో గుణాలను దాటాలి. పునర్జన్మలను తీసుకోవాల్సి ఉంటుంది. ద్వాపర యుగం ధర్మస్థాపకులు వస్తారు. అక్కడ నుండి పునర్జన్మలు ప్రారంభమవుతాయి. మళ్ళీ తమో ప్రధానంగా అవ్వాలి. ఇప్పుడు వారి సద్గతిని ఎవరు చేస్తారు? సద్గతి దాత ఒక్క శివుడే. అందరికీ సద్గతిని ఇచ్చేందుకు నేను రావాల్సి ఉంటుంది అని బాబా అంటారు. నా వంటి పనిని ఇంకెవ్వరూ చేయలేరు. నేను దేవీ దేవతా ధర్మస్థాపనను చేస్తాను. మీకు రాజయోగమును నేర్పిస్తాను. గతి మరియు సద్గతి దాతను నేనే. మీరెప్పుడైతే పవిత్రంగా అయిపోతారో అప్పుడు
నేను మిమ్మల్ని తిరిగి ఇంటికి తీసుకువెళ్తాను, మీకు కూడా సద్గతిని ఇస్తాను. మీతో పాటు అనేక ధర్మాల వారు ఎవరైతే ఉన్నారో ఆ ధర్మస్థాపకుల సహితంగా అందరినీ ఉద్ధరిస్తాను. మిమ్మల్ని జ్ఞానంతో సింగారమును చేసి స్వర్గాధిపతులుగా, లక్ష్మీ లేక నారాయణునిగా వరించేందుకు అర్హులుగా తయారు చేస్తాను. మళ్ళీ మిమ్మల్ని తిరిగి తీసుకువెళ్తాను. అందరినీ మొదట ముక్తిధామంలోకి పంపించేస్తాను. నేను అందరి సద్గతి దాతను కూడా. ఇతర ధర్మస్థాపకులు ఎవరైతే వస్తారో వారు సద్గతిని ఇవ్వరు. వారు కేవలం తమ ధర్మస్థాపనను చేసి ఆ ధర్మాన్ని వృద్ధి చేస్తూ ఉంటారు. తమ ధర్మంలో పునర్జన్మలు తీసుకుంటూ సతో రజో తమో గుణాలలోకి వస్తారు. ఇప్పుడు అందరూ తమో ప్రధానంగా ఉన్నారు. ఇప్పుడు వీరిని పావనులుగా, సతో ప్రధానులుగా ఎవరు తయారు చేస్తారు? బాబా తాను స్వయమే కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తారు. భగవంతుడు వచ్చి అందరికీ సద్గతిని కూడా ఇస్తారు. భారతదేశమును స్వర్గముగా కూడా తయారు చేస్తారు. జీవన్ముక్తి కొరకు రాజయోగాన్ని నేర్పిస్తాను. కావున్నే బాబాకు ఎంత మహిమ ఉంది. గీత సర్వశాస్త్రమయ్యి శిరోమణి. కానీ కృష్ణుని పేరును వ్రాయడంతో భగవంతుడిని మరిచిపోయారు. భగవంతుడు సర్వుల సద్గతిదాత. కావున గీత అన్ని ధర్మాల వారి కొరకు ధర్మశాస్త్రము. అందరూ దీనిని అంగీకరించవలసిందే. సద్గతినిచ్చే శాస్త్రము ఇంకేదీ లేదు. సద్గతిని ఇచ్చేవారు కూడా ఒక్కరే. గీత వారొక్కరిదే. పిల్లలైన మీకు సద్గతినిచ్చే జ్ఞానమును ఇస్తున్నారు. గీతలో శివుని పేరు ఉన్నట్లయితే అది అన్ని ధర్మాల వారి శాస్త్రమైపోతుంది. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నాతో యోగమును జోడించినట్లయితే మీ వికర్మలన్నీ కూడా వినాశనమవుతాయి. మీరు నా ధామంలోకి వచ్చేస్తారు అని బాబా అందరికీ చెప్తున్నారు. అన్ని ధర్మాల వారికి సద్గతిని ఇచ్చేందుకు కూడా నేనే. మిగిలిన వారంతా తమ ధర్మాలను స్థాపించేందుకు వస్తారు. మోక్షం లభించదా అని మనుష్యులు అడుగుతారు. అవును, లభించదు అని బాబా అంటారు. ఆత్మలు ఎవరైతే ఉన్నారో వారందరి పాత్ర డ్రామాలో రచింపబడి ఉంది. ఎవరూ పాత్ర మారజాలదు. మరి ప్రతి ఒక్కరి పూర్తి పాత్ర అనాది డ్రామాగా రచింపబడి ఉంది. డ్రామా అనాది, దానికి ఆది మధ్యాంతాలు లేవు. సృష్టి ఆది తన సత్యయుగమును అంటారు, మరి అంతం కలియుగాన్ని అంటారు. డ్రామాకు ఆది మధ్యాంతాలు లేవు. డ్రామా ఎప్పుడు తయారైందో చెప్పలేరు. ఈ ప్రశ్న ఉత్పన్నం అవ్వజాలదు. ఇతర శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి ప్రతి ఒక్కరూ తమ ధర్మస్థాపనను చేసుకున్నారు. సద్గతిని పొందలేదు. వారు ధర్మస్థాపనను చేసుకున్నారు. ఆ తర్వాత వృద్ధి జరుగుతూ ఉంది. ఇవన్నీ ఎంత గుప్తమైనటువంటి పాయింట్స్ ఉన్నాయి. ఇవి వ్యాసము వ్రాసేవిగా ఉన్నాయి. ఇది కోతలు కోయడం కాదు. ఇది ఓటమి గెలుపుల డ్రామా. సత్యయుగంలో పరమాత్మను స్మృతి చేసే అవసరం లేదు. పరమాత్మను స్మృతి చేసినట్లయితే బ్రాహ్మణులైన మమ్మల్ని వారు రచించారు అన్న విషయాన్ని కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. నేను రచయితను అని మీకు సమ్ముఖంగా చెప్తాను. ఇది సంగమయుగ బ్రాహ్మణుల కొత్త ప్రపంచము. పిలకను గురించి అయితే ఎవరికీ తెలియదు. విరాట రూపమును తయారు చేస్తారు. అందులో దేవత, క్షత్రియ, వైశ్య, శూద్రులను చూపిస్తారు. బ్రాహ్మణులను మరిచిపోయారు. సత్యయుగంలో దేవతలు, కలియుగంలో శూద్రులు, సంగమయుగంలో బ్రాహ్మణులు. మరి వీరి గురించి ఎవరికీ తెలియదు. ఈ రహస్యాన్ని బాబానే వచ్చి అర్థం చేయిస్తారు. పవిత్రత లేకుండా ఎప్పుడూ ధారణ జరగదు అని బాబా అంటారు. ఎన్నో వేదశాస్త్రాలు ఉన్నాయి. వాటిని ఊరేగిస్తూ ఉంటారు. మందిరాల నుండి చిత్రాలను బయటికి తీసి ఊరేగించి మళ్ళీ తిరిగి మందిరాల్లోకి తీసుకువస్తారు. బాబా అనుభవజ్ఞులు. శాస్త్రాలతో బండిని నింపి దాన్ని ఊరేగిస్తారు. అలాగే దేవతల చిత్రాలను కూడా బళ్ళల్లో పెట్టి ఊరేగిస్తారు. ఇదంతా భక్తి మార్గము. మీరు శివశక్తులు.
మీరు మొత్తం విశ్వానికి సద్గతిని ఇస్తారు. కానీ దిల్వాడా మందిరము ఖచ్చితంగా వీరి స్మృతి చిహ్నమేనని ఎవరికీ తెలియదు. ఇటువంటి మందిరం ఇంకెక్కడా లేదు అంటున్నారు బాబా. జగదాంబ ఉంది, శివబాబా కూడా ఉన్నారు, శక్తుల గదులు కూడా తయారు చేయబడి ఉన్నాయి. భక్తి మార్గంలో మళ్ళీ ఇటువంటి మందిరాలు తయారు చేయబడతాయి. మళ్ళీ వినాశనం జరుగుతుంది. కావున ఇవన్నీ అంతమైపోతాయి. సత్యయుగంలో మందిరాలు ఏవి ఉండవు. ఇదంతా భక్తి మార్గ విస్తారము. జ్ఞానములలో అయితే మౌనంగా ఉండాలి. ఒక్క శివబాబానే జ్ఞాపకం చేయాలి. శివబాబాను మరచి ఇతరులను స్మృతి చేసినట్లయితే ఇంకా లాస్ట్లో అంతిమంలో ఫెయిల్ అయిపోతారు. కావున ఫెయిల్ అవ్వకూడదు కదా. మరణించేటప్పుడు రాముడిని తలుచుకోమని మనుషులు అంటారు, కానీ అలా గుర్తుకు రారు. అంత్యకాలంలో నారాయణుడిని స్మరించాలి అన్న గాయనం కూడా ఉంది. అది ఈ సంగమయుగంలోని విషయమే. ఈ అడవికి మంటలు అంటుకోనున్నాయి. అంత్యకాలంలో నారాయణుని స్మరించాలి అని అంటారు. మేము నారాయణుడిని లేక లక్ష్మిని వరిస్తాము అని ఇప్పుడు మీరు భావిస్తారు. మీరు స్వర్గం కొరకు తయారవుతున్నారు. బాబా తప్ప ఈ జ్ఞానాన్ని ఇంకెవ్వరూ ఇవ్వలేరు. నాకు కూడా శివబాబానే తెలియచేశారు అని ఈ బాబా కూడా అంటారు. దీనిని శక్తి సైన్యము లేక పాండవ సైన్యము అని అంటారు. మహారథులకు పాండవులు అన్న పేరు ఉంది. శక్తులకును పులిపై స్వారీ చేస్తున్నట్లుగా చూపిస్తారు. ఏ విధంగా కల్పపూర్వం సహజ రాజయోగాన్ని నేర్పించానో ఖచ్చితంగా అదే విధంగా నేర్పుతున్నాను అని బాబా అంటారు. ఏ కర్మ అయితే కొనసాగుతుందో కల్పకల్పము అదే కొనసాగుతుంది. అందులో కూడా మరి బాబా చెప్తున్నారు, పిల్లలు ఇందులో కూడా ఎటువంటి తేడా లేదు. మళ్ళీ కల్పకల్పము ఈ పాత్ర కొనసాగుతుంది. మీకు గుహ్యాతి గుహ్యమైన విషయాలను వినిపిస్తాను అని బాబా అంటారు. తర్వాత ఏమవుతుందో అది చివరిలో వినిపిస్తాను కదా. అన్నింటినీ ఇప్పుడే వినిపిస్తే మరి ఇప్పుడే తిరిగి వెళ్ళిపోనా? అంతిమం వరకు కొత్త పాయింట్స్ వినిపిస్తూ ఉంటాను. మనం గీతను ఎంతగానో మహిమ చేస్తాం, కానీ ఆ గీత మహాభారతంలో హింసాయుతమైనటువంటి యుద్ధాలు మొదలైన వాటిని చూపించారు. ఇప్పుడు యుద్ధమైతే లేదు. ఇది యోగ బలం యొక్క విషయం. అహింస అర్థమును ఎవరు తెలుసుకోలేరు. కేవలం స్త్రీని నరకానికి ద్వారము అని అనేస్తారు. నిజానికి ఇరువురు నరక ద్వారులే. వారిని మళ్ళీ స్వర్గద్వారంగా ఎవరు తయారు చేస్తారు? ఆ శక్తి భగవంతుడికి మాత్రమే ఉంది. ఈ గీతాలను బాబా తయారు చేస్తారు. వాటిని తయారు చేసేవారు కొందరు సరిగ్గా తయారు చేస్తారు, కొందరు సరిగ్గా తయారు చేయలేరు, కలిపేస్తారు. ఓ రాత్రి ప్రయాణికుడా అలసిపోకు. ఇటువంటి పాటలు నేను తయారు చేయించాను. ఇక్కడ విషయాలు వేరు. ఇది గోశాల మరియు వనవాసము కూడా. కానీ వీటి అర్థాలను అర్థం చేసుకోరు. నేను ఎవరినైనా ఎత్తుకుపోయినా కరాచీకి వచ్చేయండి అని ఎవరితోనైనా అన్నానా? ఈ శక్తులను అడగండి. డ్రామాల పాత్ర అలా ఉంది. ఎవరిపైనైతే అత్యాచారాలు జరిగాయో వారు వచ్చేశారు. కావున సరైనదేమిటో బాబా కూర్చుని అర్థం చేయిస్తారు. శాస్త్రాల్లో ఏదైతే వ్రాయబడి ఉందో అదంతా భక్తి మార్గం. వీటి ద్వారా నన్ను ఎవ్వరూ కలుసుకోలేరు, నా వద్దకు ఎవ్వరూ రాలేరు. నేను మార్గదర్శకుడిగా అయ్యి ఇక్కడకు రావాల్సి ఉంటుంది. గృహస్థులుగా కాని వారి తనువును ఎందుకు తీసుకోలేదు అని అంటారు. నేను గృహస్థుని తనువులోకి వచ్చి తనకు జ్ఞానమునిస్తాను. 84 జన్మల గురించి తెలియజేస్తాను. కావున ఇవి ఎంతటి గుహ్యమైనటువంటి విషయాలు. ఇవి కొత్త ధర్మం కొరకు కొత్త విషయాలు. జ్ఞానం కూడా కొత్తదే. కల్పకల్పము నేను ఈ జ్ఞానమును వినిపిస్తాను అని బాబా అంటారు. నేను కల్పకల్పము ధర్మస్థాపన చేసేందుకు వస్తాను. ఇలా ఇంకెవ్వరు కూడా ఈ విధంగా ఎప్పుడు అనరు. మేము మళ్ళీ రాజ్యం చేసేందుకు వచ్చాము అని శ్రీ లక్ష్మీనారాయణులను ఇరువును అనరు కదా. ఇక్కడ ఈ జ్ఞానమంతా ప్రాయలోపమైపోతుంది. శాస్త్రాలను అయితే తరువాత అనేకం తయారు చేశారు.
బ్రాహ్మణులైన మన కొరకు ఒక గీత ఉంది. ధర్మస్థాపనను చేస్తాము మరియు అందరికీ సద్గతిని కూడా ఇస్తాము. ఇది డబుల్ పని కదా అంటున్నారు బాబా. ఇప్పుడు నేను వినిపించేది మరి సత్యమా లేక వారు వినిపించే సత్యమా? ఆలోచించండి. నేను ఎవరిని? నేను సత్యమును. గాడ్ ఈజ్ ట్రూత్. నేను వేద శాస్త్రాలను ఏమీ వినిపించాను. ఇతడు ఎన్నో చదివాడు కానీ తానేమీ వినిపించడు. శివబాబా కొత్త కొత్త విషయాలను వినిపిస్తారు. తాను అశరీరి. మరి వారు కేవలం ఈ మురళిని వినిపించే పని చేసేందుకు వస్తారు, అంతేకాని తినేందుకు తాగేందుకు రారు. పిల్లలైన మీరు మళ్ళీ రాజధానిని ఇచ్చేందుకే నేను వచ్చాను మీకు అని బాబా అంటారు. దీని రుచిని ఇతడే ఆత్మయే తీసుకుంటుంది. ప్రతి ఒక్కరి ధర్మము వేరువేరు. వారు తమ ధర్మశాస్త్రాన్ని చదవాలి. ఇక్కడైతే ఎన్నో శాస్త్రాలను చదువుతూ ఉంటారు. ఇందులో సారమేమీ లేదు. ఎంతగా చదువుతూ ఉంటారో అంతగా నిస్సార ప్రపంచంగా అవుతూ ఉంటుంది. తమో ప్రధానంగా అవ్వవలసిందే. మొట్టమొదట సృష్టిలోకి మీరే వచ్చారు. బ్రాహ్మణులైన మీరు మాతాపితల ద్వారా జన్మ తీసుకున్నారు. అటువైపు ఆసురీ కుటుంబం, ఇక్కడ ఈశ్వరీయ కుటుంబం. మళ్ళీ వెళ్ళి దైవీ ఒడిని తీసుకుంటారు. స్వర్గాధిపతులుగా అవుతారు. మాతాపితల మతానుసారంగా నడిచినట్లయితే స్వర్గపు అపార సుఖాలు లభిస్తాయి. రుద్రజ్ఞాన యజ్ఞంలో విఘ్నాలైతే తప్పకుండా కలుగుతాయి. పిల్లలు, వికారాలపై విజయం పొందడం ద్వారానే మీకు జగజ్జీతులుగా అవుతారు అని బాబా అంటారు. వికారాల పైన విజయం ఎవరైతే పొందుతారో వాళ్ళు ఏ టైటిల్? బాబా ఇచ్చేది జగజ్జీత్ టైటిల్ ఇస్తారు. వివాహం చేసుకోకపోతే బలహీనంగా అయిపోతారు అన్నది తప్పు. సన్యాసులు పవిత్రంగా అవుతారు. మరి వారు ఎంతగా లావుగా ఆరోగ్యంగా ఉంటారు? ఇక్కడ ఇది మెదడు పని, కష్టపడాలి. దదీచి ఋషి ఉదాహరణ ఉంది కదా. సన్యాసులకు ఎంతో లభిస్తూ ఉంటుంది. బాబా కూడా వారికి ఎంతో తినిపించేవారు. కానీ ఇక్కడైతే ఎంతో పథ్యమును ఉంచవలసి ఉంటుంది. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा. ధారణ కొరకు ఫస్ట్ పాయింట్. జ్ఞానపు మంచి ధారణ కొరకు పవిత్రతా వ్రతమును ధారణ చేయాలి. ఇది అంత్యకాలము కావున ఒక్క బాబా తప్ప ఇంకెవరు గుర్తుకు రానట్లుగా అభ్యాసం చేయాలి. సెకండ్ పాయింట్. దదీచి ఋషి వలె సేవ చేస్తూ వికారాలపై విజయం పొంది జగజ్జీతులుగా అవ్వాలి. వరదానము: సమయపు వేగము అనుసారంగా సర్వ ప్రాప్తులతో సంపన్నంగా ఉంటూ మాయాజీతులుగా అయ్యే తీవ్ర పురుషార్థి భవ. వివరణ: బాప్దాదా ఏ ప్రాప్తులనైతే కలిగించారో ఆ సర్వ ప్రాప్తులను స్వయములో జమ చేసుకుని నిండుగా ఉండండి. ఎటువంటి లోపము ఉండకూడదు. ఎక్కడైతే నిండుతనములో లోపము ఉంటుందో అక్కడ మాయ చలింపచేస్తుంది. మాయాజీతులుగా అయ్యేందుకు సహజ సాధనం సదా ప్రాప్తులతో నిండుగా ఉండడం. ఏ ఒక్క ప్రాప్తి నుండి వంచితులుగా ఉండకూడదు. సర్వ ప్రాప్తులు ఉండాలి. సమయపు వేగము అనుసారంగా ఏ సమయంలోనైతే ఏమైనా జరగవచ్చు. కావున తీవ్ర పురుషార్థులుగా అయ్యి ఇప్పటి నుండే నిండుగా అవ్వండి. ఇప్పుడు లేకపోతే మరెప్పుడూ లేదు. స్లోగన్: సత్యత మరియు నిర్భయతా శక్తి తోడుగా ఉన్నట్లయితే ఎటువంటి కారణము చెలింపచేయదు.
సత్యత మరియు నిర్భయత, ఈ రెండు శక్తులు ఉన్నట్లయితే ఎటువంటి కారణము చలింపజేయదు. స్వమానం, నేను తీవ్ర పురుషార్థి ఆత్మను. ఓం శాంతి.